హలో ఫ్రెండ్స్, హాయ్. ఈరోజు మన టైటిల్ ఏంటి అంటే అందంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. సో ఎవరికి ఉండదండి అందంగా ఉండాలని. ప్రతి ఒక్కరికి అందంగా ఆరోగ్యంగా ఉండాలని ఉంటుంది. ఆరోగ్యం కంటే అందంగానే ఎక్కువ ఆలోచిస్తారు లేడీస్ కూడా. ఎందుకు అనంటే ఇప్పుడు ఈరోజు చూసుకుంటే ఎన్నో బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ కాస్మెటిక్స్ అని తర్వాత బ్యూటీ పార్లర్స్ చాలా వచ్చినాయి. ఏంటి అని అంటే బ్యూటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అలా వచ్చిన బ్యూటీ ఏంటనంటే మనం మేకప్ వేసుకున్నప్పుడు మాత్రమే మనతో ఉంటుంది, అది మేకప్ తీసినప్పుడు వెళ్ళిపోతుంటుంది. కానీ మనకి ఇన్నర్ నుంచి లోపల నుంచి వచ్చిన మన ఎలాంటి అందమైతే ఉంటుందో అది మన ఆరోగ్యానికి కూడా తోడ్పడింది. ఎందుకు అనంటే అందంగా ఉండాలంటే కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నది. అదేంటి అని అంటే మనం డైలీ కనుక వాటర్ ఎక్కువ తీసుకోగలిగితే మనం చాలా హెల్తీగా, మన స్కిన్ అనేది చాలా హెల్తీగా షైనీగా ఉంటుంది. అలాగే దాంతోపాటు ఏంటంటే డైలీ మనం తీసుకున్న ఆహార పదార్థాలు కూడా కొంచెం మనం చేంజ్ చేసుకోవాలి. విటమిన్ ఏ, విటమిన్ ఈ, తర్వాత విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోగలిగితే మనం హెల్తీగా ఉంటాం. జ్యూస్లు కానీ తర్వాత ప్రోటీన్స్, విటమిన్స్ ఇవన్నీ కూడా మన లోపల ఉన్న ఆర్గాన్స్ని చాలా హెల్తీగా ఉంచుతూ అలాగే బయటికి కూడా చాలా ఆరోగ్యంగా కనపడే విధంగా మనకి ఈ ఏదైతే మన ఫుడ్ నేను స్టెప్ చెప్పానో అలాంటివి మనకి యూజ్ అవుతాయి. సో విటమిన్స్ అనేది, ప్రోటీన్స్ అనేది మనం ఎంతసేపు బయట ఎన్నో ప్రోడక్ట్స్ కొని మేకప్లు వేసుకొని ఇదంతా కూడా మనకు అప్పటి వరకే ఉంటుందండి. మనం ఏదైతే ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని కనుక మనం డైలీ మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని మనం కనుక కొంచెం ఆహార పదార్థాలు కనుక మనం చేంజ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం చాలా హెల్తీగా, అందంగా, ఆరోగ్యంగా ఉండడం అయితే జరిగింది. సో కాబట్టి అందరూ కూడా ఇలాంటి టిప్స్ పాటించండి. థ్యాంక్ యూ సో